హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జుచేరి ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్స్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా మైదా కాకుండా గోధుమ పిండితో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా మనం ఒక 2 కప్పుల గోధుమ పిండి, మళ్ళీ సేమ్ కప్ తోటే 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకుని దాన్ని బాగా జల్లించుకోవాలండి. ఇదిగో చూడండి, వీడియోలో చూపించినట్టుగా జాగ్రత్తగా జల్లించుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఇవి బాగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. మనం జల్లించుకోకుండా వేస్తే మనకి కలుపుకున్నప్పుడు ఉండలు కూడా కట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా జల్లించుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూను హనీ వేసుకోవాలండి. తేనె వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్. అలాగే దాంతోపాటు 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలండి. వెనీలా ఎసెన్స్ ఎందుకు వేసుకోవాలంటే మనం గోధుమ పిండి వేసుకున్నాం కదా మైదా బదులు, అది కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ రాకుండా అంటే గోధుమ పిండి ఫ్లేవర్ రాకుండా మనం వేసుకుంటాము. అలాగే ఇందాక మనం గోధుమ పిండి అండ్ షుగర్ మెజర్ చేసుకున్నాం కదా, అదే కప్పుతోటి 2 కప్స్ వరకు పాలు ఇందులో వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అది ఒకేసారి వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒకేసారి కనుక పాలన్నీ వేసేస్తే తొందరగా అది ఉండలు కట్టేస్తుంది అనమాట పిండి. సో అందుకని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ పిండిని మనం మిక్స్ చేసేప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే నేను మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో మిక్స్ చేయొద్దు. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే అది బాగా కలుస్తుంది అండ్ ఫ్లఫీగా కూడా వస్తుంది అనమాట. సో ఇలాగ కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ జాగ్రత్తగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఒక 5 మినిట్స్ వరకు నేను బాగా మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోనండి, ఫైనల్గా మనకు కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయిందనమాట. ఇది ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్లో మాత్రమే మనం ఇది చేసుకుంటాము, అప్పుడే మనకి కావాల్సిన టెక్స్చర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కొద్దిగా కొంచెం మాత్రమే బటర్ వేసుకుని ఒకసారి అదంతా మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా అప్లై చేసుకోవాలండి. దీనికి మళ్ళీ మళ్ళీ మనం బటర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, అది తీసుకొని మనం ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 గరిటెలు తీసుకున్నానండి. ఒక ప్యాన్ కేక్కి 2 గరిటెల బ్యాటర్ తీసుకున్నాను. అది మనం ఇలా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. దోసలాగా జస్ట్ వేసి వదిలేస్తే అదే స్ప్రెడ్ అవుతుందన్నమాట. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇది కాలడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 2 మినిట్స్లో మనకి ఒక ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఫ్లిప్ చేసిన తర్వాత చూసారు ఎలా పొంగుతుందో. అది మళ్ళీ ఇంకొకసారి క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక్క నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి. అంటే ఒక సైడ్ 1 మినిట్, ఇంకొక సైడ్ 1 మినిట్. చూసారు ఎంత బాగా కాలిందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. అంతేనండి, ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ మనం ఇలాగే నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలాగే అంటే మనకు అన్నీ సేమ్ సైజ్ కావాలనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా నేను 2 గరిటెల పిండి తీసుకున్నాను. సో అలా ప్రతి ప్యాన్ కేక్కి 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. చూసారా ప్యాన్ కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్ ఒక్కొక్కటి తీసుకుని లోపల వైపున మనం ఏదైనా చాక్లెట్ స్ప్రెడ్, ఏ చాక్లెట్ స్ప్రెడ్ అన్నా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. నేనైతే కనుక ఇక్కడ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ యాడ్ చేశానండి. ఈ చాకో ఆల్మండ్ స్ప్రెడ్ ఏంటంటే నేను బయట తీసుకోలేదు, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి ఆ వీడియో. మీకు ప్రిపరేషన్ కావాలంటే అందులో చూసుకోండి. ఇందులో నేను షుగర్ యాడ్ చేయలేదు, బెల్లం వేసాను అనమాట. సో మొత్తం ఇది లోపల వైపున అంతా కూడా ఒక ప్యాన్ కేక్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఇదిగోనండి, మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు దీనిపైన వేరే ప్యాన్ కేక్ ఎంటీది తీసుకొచ్చి పెట్టాలన్నమాట. పెట్టేస్తే మనకి మన డోరా కేక్ రెడీ అయిపోయింది. చూసారా, పిల్లలైతే వీటిని చాలా చాలా ఇష్టపడి చాలా బాగా తింటారండి. అండ్ ఇందులో మనం కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు. బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు ఎగ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి. బట్ నేను కార్తీక మాసం అని చెప్పి వేయలేదన్నమాట. అలాగే మనం ఇందులో వెనీలా ఎసెన్స్కి బదులుగా చాక్లెట్ పౌడర్ వేసుకుని చాక్లెట్ ప్యాన్ కేక్స్ కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట.
సో, ఇలాగే ఇంకా మిగిలినవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అదే చేయమని అడుగుతారండి. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది చేయడం చాలా ఫాస్ట్‌గా అవుతుందనమాట. చాలా చాలా అంటే ఒక 20 మినిట్స్‌లో మనకి మొత్తం ప్యాన్ కేక్ బ్యాటర్ ప్రిపరేషను అండ్ ప్యాన్ కేక్స్ కూడా రెడీ అయిపోతాయి. సో, మార్నింగ్ కూడా మనం పెట్టడానికి బావుంటుందనమాట. అలా టిఫిన్‌లాగా, స్నాక్స్‌లాగా కూడా బావుంటుంది. అండ్ మనం ఇక్కడ మైదా కాకుండా గోధుమ పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లల హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఓకేనండి. నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్‌ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ లాగా మీకొస్తాయి. అండ్ మీకు ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.